పంచముఖ ఆంజనేయ స్వామి వారి అవతార కథ. భారతీయులు నిత్యం ఆరాధించే దేవతామూర్తులలో ఆంజనేయ స్వామికి అనాది నుండి ఒక విశిష్టమైన స్థానం ఉంది. హనుమంతుడు సహమేనుడు, గొప్ప రామభక్తుడు. అతిశక్తివంతమైన రామనామం స్మరణతోనే తన జీవితాన్ని చతిరార్థం చేసుకున్న హనుమ ఈ భూలోకంలో చిరంజీవిగా నిలిచిపోయాడు. వీరత్వానికి ప్రతీక అయిన హనుమను ప్రతిరోజు ఎవరైతే భక్తితో పూజిస్తారో వారికి మానసికపరమైన ఆనందంతో పాటు మంచి ఆరోగ్యం, సుఖశాంతులు లభిస్తాయని తులసీదాసు తాను రాసిన శ్రీ హనుమాన్ చాలీసులో చెప్పాడు. పంచముఖ ఆంజనేయ స్వామి రూపం చాలా ప్రసిద్ధమైంది. రామరావణ యుద్ధంలో పంచముఖ ఆంజనేయుని ప్రసక్తి కనిపిస్తుంది. రామరావణ యుద్ధమునందు రావణుడు మహీరావణుడి సాయం కోరతాడు. పాతాళానికి అధిపతి మహీరావణుడు ఆంజనేయుడు ఏర్పాటు చేసిన వాలసైన మందిరం నుండి రామలక్ష్మణులను మహీరావణుడు విభీషణుడి రూపంలో వచ్చి అపహరిస్తాడు. అది తెలుసుకున్న ఆంజనేయుడు రామలక్ష్మణులు వెతకడానికి పాతాళానికి వస్తాడు. పాతాళంలో వివిధ దిక్కులలో ఉన్న 5 దీపాలను ఒకేసారి విచ్ఛిన్నం చేస్తే మహీరావణుడు ప్రాణాలు వీడతాడని తెలుసుకున్న పవనుడు పంచముఖ ఆంజనేయునిగా రూపం దాలుస్తాడు. అందులో ఒక రూపం ఆంజనేయుడిది కాగా గరుడ, వరాహ, హయగ్రీవ, నారసింహ రూపాలు మిగిలినవి. ఈ విధంగా పంచముఖుడు ఆ దీపాలను ఆర్పి మహీరావణుడిని సంహరించి రామలక్ష్మణులు కాపాడతాడు.